హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏమయ్యా పాకిస్తాన్ వాళ్ళారా, ఎంత చూసేనా మొత్తం మన దగ్గర ఏమీ లేదా? పైకి మాత్రం వీరాలు అది ఇది పీకేస్తాం పొడి చేస్తామని ప్రతి ఒక్కడు అరవటం. ఆ మునీర్ గాడు అరవటం, వాళ్ళ ఆర్మీ చీఫ్ మునీర్ గాడు అరవటం, ఇంకోసారి షాగాడు అరవటం, వీళ్ళంతా అరిచి అరిచి ఏదో పీకుదామని చెప్పటం. చివరికి ఇండియా యుద్ధానికి రెడీ అవుతున్న టైంలో ఎటోడటు పరారు అడ్రస్ కూడా లేకుండా పారిపోవటం, ఒక్కొక్కటి మళ్ళీ 4-5 డబ్బులు పెట్టుకోవటం. ఏంద్రా మీ బ్రతుకులు ఎట్ట తయారయ్యారు? కొద్ది కూడా సిగ్గు లేకుండా అయిపోయా బతుకులు. మొత్తానికి మన ఇండియా ఏదో చేసేస్తుంది, దానికి వెళ్తుంది, పాకిస్తాన్ ని తుదముట్టించేస్తుంది అనుకునే లోపే పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి బెల్జిస్తాన్ వాసులే మొత్తం చక్కబెట్టేలా కనిపిస్తూ ఉన్నారు. అసలు బెలిజిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఒకటి ఉంది, తెలుసు కదా మీకు? అది బెలూచిస్తాన్ నుంచి లిబరేషన్ ఆర్మీ. వాళ్ళు డైరెక్ట్ గా పాకిస్తాన్కి అదేవిధంగా చైనాకి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. మొన్నటికి మనం చూసాం, మన ఇండియా బోర్డర్ వైపు వస్తున్నటువంటి అన్ని మిసైల్స్, ట్యాంక్స్ సంబంధించిన లారీలో టైర్స్ అన్ని కాల్ చేస్తూ ఉన్నారు బెల్జిస్తాన్ లిబరల్స్. విషయం ఏంటి? వీళ్ళకి స్వతంత్రం కావాలి బెల్జిస్తాన్ లో. ఈ బెల్జిస్తాన్ కి ఒక ఆర్మీ ఉంది. ఆర్మీ అంతా పాకిస్తాన్ యొక్క సైనికులు ఎక్కడ కనిపిస్తే అక్కడ కుక్కల్ని కాల్చినట్టు కాల్చిపడేస్తున్నారు. అంతేకాదు డైరెక్ట్ గా వార్నింగే, మీరు బ్రతకాలనుకుంటే చైనాకైనా పాకిస్తాన్కైనా మా వార్నింగ్ ఒకటే, దయచేసి మా ల్యాండ్స్ ను వదిలేసి వెళ్ళిపోండి, ఇది మా భూమి. మీరు గనక ఎక్కువ చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ ని ఎలా సైనికుల్ని కాల్చి కాల్చి తుదముట్టిస్తున్నామో అలాగే మిమ్మల్ని కూడా చంపేస్తాం అంటూ బెలిజిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఒకసారి ఆ వీడియో చూడాలనుకుంటున్నారా? చూడండి. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడుతున్నాడో, పాకిస్తాన్ కి చైనాకి కల్పిస్తున్న టోటల్ వార్నింగ్ ఎలా ఉందో చూడండి. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages, but now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. General Aslam Baloch's mission will continue. చూసారు కదా? అరే, సొంత దేశంలోనే బెల్జిస్తాన్ వాసులు పాకిస్తాన్ కుక్కలు కాల్చినట్టు కాల్చి పక్కన పడేస్తున్నారు. చైనా వాడి కనిపించిన కూడా కాల్చి పడేసేలా ఉన్నారు. మీరేంద్రా మా ఇండియన్ పీకేది? ఇండియన్ ఆర్మీ ఎంత స్ట్రాంగో తెలుసు కదా. ఒక్కొక్కడు సై అంటే సెకండ్ కి 5-6 తల లేపేసుకుంటూ వెళ్ళిపోతారు. అటువంటి ఆర్మీ ఇండియాకుంటే మీరేమో తుప్పు పట్టిన తుపాకులు, ఎగిరితే కూలిపోయే ఫ్లైట్లు, డీజిల్ లేక లాక్కొచ్చే ట్యాంకర్లు, వీటన్నిటిని పెట్టుకొని అసలు ఇండియా పైన దాడి చేయాలని ఎలా అనుకుంటున్నారా? అందుకే మీ వ్యవహారం తెలిసే మీ ఆర్మీ నుంచి దగ్గర 1500 మంది సైనికులు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా 250కి 300కి పైగా ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇంత దరిద్రమైన బతుకుతూ ఇంకా బయటకు వచ్చి ఏదో పీకేస్తున్నాం అని చెప్తూ ఉంటారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. నిజం చెప్పాలంటే
ఇండియాకున్న బలంలో 1% కూడా వీళ్ళకి లేదేమో అనిపిస్తుంది. మునీర్ గాడు పారిపోయాడా, ఇంకోడు వాడు మాట్లాడినాడు వాడు దొబ్బేశాడా ఎటో ఒకటి. వీళ్ళంతా ఏదో ప్రగల్భాలు పగిలికి ప్రజల్ని రెచ్చగొడుతుంది తప్పించి ఏమీ లేదు. పాకిస్తాన్ సెనేటర్ పల్వాసా మొహమ్మద్ జై ఖాన్ ఆవిడ కూడా మన బాబ్రీ మసీద్ కి ఫస్ట్ విడిగా మునీర్ తో పెడతాడు ఆసిఫ్ మునీర్ అని మాట్లాడింది. ఎక్కడ ఆసిఫ్ మునీర్ పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు కదా, చేతకాని దద్దమ్మలా ఉన్నారు కదా అందరూ. ఎందుకు మీరు ఇంత ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు? అంతేకాదు మీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి క్వేటా సిటీని మొత్తాన్ని బెల్జిస్తాన్ ఆర్మీ ఆక్యుపై చేసేసిందంట కదా, వాళ్ళ సొంతం అంట కదా. ఇప్పుడు మీరు సొంత ల్యాండ్ లో ఉన్న ల్యాండ్ నే కాపాడుకోలేకపోతున్నారు, మా ల్యాండ్ లోకి వచ్చి మా కాశ్మీర్ ని మాకు కావాలంటారు. ఎవర్రా మీరు పెచ్చాను. ముఖ్యంగా చెప్పాలంటే మన ఇండియన్స్ కి మొత్తం నేను చెప్తున్నా, పాకిస్తాన్ గురించి మనం ఆలోచించడం కూడా వేస్ట్. కొద్దిగా అగ్రెసివ్ గా మతతత్వాదంతో ముందుకెళ్తారు తప్పించి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. నిజం చెప్పాలంటే తినటానికి తిండి కూడా లేనటువంటి దరిద్రమైన స్థితిలో పాకిస్తాన్ ఉంది. మొన్న ఒక టీవీ ఛానల్ చూస్తుంటే చెప్తూ ఉన్నారు, వాసుదేవ్ గారు ఎవరో, ఒక 4 రోజులు కనుక 4 సార్లు వాళ్ళ యుద్ధ విమానాల్ని పైకి కిందకి కనుక ఊపేస్తే 5వ సారి ట్రాక్టర్లకో ఎద్దల బండ్లకో కట్టుకొని లాక్కి వెళ్ళాలంట. ఏరోప్లేన్ కి సంబంధించిన పెట్రోల్ కూడా లేదంట. దీనికి సంబంధించి లోకల్లో ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. ఏమని, బాబు మీరు వెహికల్స్ తక్కువ వాడండి, రేపు పొద్దున యుద్ధం వస్తే మీ బండ్లో పెట్రోల్ తీసి మేము వాడుకుంటాం అనేసి. అంత దరిద్రమైన బతుకుతా మా ఇండియా వైపు చూస్తారేంట్రా? ఓవరాల్ గా బెల్జిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ని మన దాకా వచ్చేలాగా చేయదు. వాళ్ళే చంపేసి వాళ్ళే పాకిస్తాన్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ క్యూటా సిటీని ఆక్యుపై చేస్తారు బెల్జిస్తాన్ లిబరేషనర్ ఆర్మీ వాళ్ళు. అంతే, ఈజీ. మనం ఎక్కువ ఊహించుకోవడం కూడా వేస్ట్. ఏదో పాకిస్తాన్ పొడుస్తుంది పీకుతుంది, మన మోడీని వీళ్ళందరినీ సార్ ఏం చేస్తున్నారు అడక్కండి. అందుట్లో ఏం లేదు, అంతా అస్సాం. అనవసరంగా అసమర్థులతో పోటీ పెట్టుకొని మన ఆయుధాలు అవన్నీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు? వాడు ఎవడో అంటాడు, రైల్వే మంత్రి, మా దగ్గర వార్ హెడ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, మీ వైపు టార్గెట్ పెట్టి ఉంచామని. మా దగ్గర కూడా ఉన్నాయి రా భయ్, మస్తు ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాకెట్ లో పల్లీలా తీసి వాడతారు మా ఇండియన్స్ కూడా. మీ దగ్గర ఒక లెక్క ఉందేమో 150 అని, మా దగ్గర ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు. అసలు ఏ ఆయుధాలు ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు. ఇజ్రాయెల్ నుంచి కొత్త ఎక్విప్మెంట్స్ కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు రీసెంట్ గా. జాగ్రత్తగా ఉండండి రా, మీరు బొక్కలు దూకొని వద్దాం అనుకున్నా కూడా వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం ఇండియాకి. పాకిస్తాన్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు, పాలస్తీనా గాజాలో ఎలాగైతే అండర్ గ్రౌండ్ టన్నెల్స్ తవ్వుకుంటూ వెళ్ళి ఇజ్రాయెల్ లో అటాక్ చేసడానికి సిద్ధపడ్డారో, అలా పాకిస్తాన్ వాసులు కూడా మన ఇండియాలోకి రావడానికి అండర్ గ్రౌండ్ టన్నెల్స్ తవ్వుకున్నారంట. 24 ఐడెంటిఫై చేశారు. మరి అటు టన్నెల్స్ ని కంప్లీట్ గా నిర్వీర్యం చేయడం కోసం కూడా టెక్నాలజీ పర్చేజ్ చేసింది ఇండియా. కాబట్టి అన్ని విధాలా ఇండియా రెడీగా ఉంది. కానీ పాకిస్తాన్ కి ఇండియా వరకు వచ్చి పోటీ చేసి యుద్ధం చేసే అంత సితారా లేదు. బెలోచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళని లేపేసేలా ఉంది. చైనా కూడా వార్నింగ్ ఇచ్చింది రీసెంట్ గా, బ్రతకాలంటే పారిపోండి మాతో పెట్టుకోకండి. ప్రతి ఒక్క సోల్జర్ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు మా బెల్జిస్తాన్ కోసం అని కూడా చెప్పారు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.